రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఇంతకుముందు సెక్షన్ 154 సిఆర్పిసి డీల్స్ అబౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు 154 యాజ్ ఇట్ ఈస్ రిజిస్ట్రేటెడ్ ఇన్ 173 భారతీయ నాగరిక సురక్షా సమితి. ఆ 154లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని 173లో ఉన్నాయి. బట్ ఓన్లీ అడిషనల్ యాడ్ చేశారంటే ఎనీ కంప్లైంట్ given to the police officer oral or in writing or through electronic mode. He can send, by sitting in house, he can send the complaint to the police station directly. Oral or in writing, visiting to the police station or in electronic mode. ఇది కొత్త కండిషన్ ఇంగ్రీడియంట్ 173లో పెట్టారు. కాబట్టి ఒక బాధితులు ఎవరైనా అఫెన్స్ జరిగినప్పుడు మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు యూ జస్ట్ సెండ్ ఈ త్రూ వాట్సాప్ ఆర్ మెయిల్. ఇంట్లో ఉండి ఎక్కడి నుంచి అయినా సరే మీరు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కు చేరవేసే అవకాశం ఈసారి ఈ చట్టంలో పొందుపరిచారు. That is also authenticated, treated as a complaint. On the basis of that WhatsApp complaint, the police has right to register a complaint. For example, నాకు మీద హైదరాబాద్లో అఫెన్స్ జరిగింది సార్. నేను ఇక్కడికి వచ్చి అక్కడ నాకు భయం వేసి ఉండలేను, ఇంకా అఫెన్స్ జరిగింది, ఇంకా నేను భయపడి ఇక్కడికి వచ్చేసాను. నేను ఇక్కడ కూర్చొని ఆ పోలీస్ స్టేషన్ ఈమెయిల్ ద్వారా నేను పంపించవచ్చు. పంపించినప్పుడు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఆ కంటెంట్స్ డిస్క్లోజెస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్, ఇమీడియట్లీ ఈ హెస్ టు రిజిస్టర్ ఇన్ ఎఫ్ఐఆర్. అండ్ ఆ ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వచ్చిన కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి విత్ ఇన్ 3 daysలో నా దగ్గరకు వచ్చి సంతకం తీసుకోవాలి. 3 రోజుల్లోపే. ఎక్సలెంట్ సార్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితులప్పుడు ఈ మోడ్ కూడా ఉపయోగించి ఎక్కడి నుంచైనా మీరు పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఈ చట్టంలో 173 భారతీయ నాగరిక సురక్షా సమితిలో పొందుపరిచారు. ఈ 154 సిఆర్పిసి లేనిది ఇలా న్యూ అడిషన్గా, ఎందుకంటే టెక్నాలజీ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. దాని అడ్వాంటేజ్ తీసుకొని ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ది డిఫికల్టీస్ ఈ ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా కంప్లైంట్ పంపే అవకాశం బాధితులకు ఈ కంట్రీలో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చారు. ఇంకొకటి ఈసారి జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ ఇంకార్పొరేట్ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ గతంలో ఉండే, ఇంకా దీనికి శాంక్టిటీ బెంచ్. గతంలో బై వర్చ్యూ ఆఫ్ జ్యుడిషియల్ సిఆర్పిసిలో లేకుండే, బై వర్చ్యూ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. బై వర్చ్యూ ఆఫ్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మార్గదర్శకాల ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ చేసి, బట్ ఇంకా అంబిగ్విటీ ఉంది. పోలీస్ ఆఫీసర్ ఇక్కడ ఉంది, ఇక్కడ సిఆర్పిసిలో లేదు కదా, అంబిగ్విటీ ఉంది. పోలీస్ ఆఫీసర్ చేయాలా వద్దా, జడ్జిమెంట్స్ వచ్చాయి కానీ చేయాలా వద్దా. ఇప్పుడు చట్టంలోనే పొందుపరిచారు జీరో ఎఫ్ఐఆర్ ఇస్ మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్, నా మీద హైదరాబాద్లో అఫెన్స్ జరిగింది సార్, నేను అక్కడ భయపడి జరిగింది వచ్చేసాను వరంగల్కి. నేను ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద హైదరాబాద్లో అఫెన్స్ జరిగింది కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని అలా. నాకు అక్కడ అన్యాయం అయింది కానీ ఇక్కడ నాకు భయం ఉంది. నేను ఇక్కడ భయం ఉన్నా లేకుండా నేను ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నాను. అప్పుడు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ క్రైమ్ ఇక్కడ జరగలేదు, మీకు హైదరాబాద్లో జరిగింది కాబట్టి మీరు అక్కడికే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అనడానికి లేదు. జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ చేయాలి. చేసిన తర్వాత ఆ అఫెన్స్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందో ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దట్ SHO టు సెండ్ దట్ ఎఫ్ఐఆర్ టు ది పోలీస్ స్టేషన్. సో ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా ఎక్కడ అఫెన్స్ జరిగిందన్నా నీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, కంట్రీలో ఎక్కడైనా జరగండి సార్. అంటే జ్యూడిక్షన్ మొత్తం కంట్రీ కాదు, ముంబైలో జరిగినా కూడా నేను వరంగల్కి వచ్చి నేను ఈ ఎఫ్ఐఆర్ ఎక్కడ జరిగిందో అక్కడికి పంపాలి. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. బట్ క్రైమ్ రిజిస్టర్ చేసుకోవడం మాత్రం ఎక్కడైనా చేయాలి. ఎవ్రీ సిటిజన్ కు ఏ పోలీస్ స్టేషన్ కైనా నేను ఇక్కడ నీ ఏరియాలో క్రైమ్ జరగలేదు, నేను చేయలేను, మీరు ముంబైలో జరిగింది లేకుంటే హైదరాబాద్ లో జరిగింది, మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇప్పటివరకు మనం చూసాం. అవును సార్, నా పోలీస్ స్టేషన్ కి రాదు, నా పరిధి కాదు. ఇప్పుడు ఏ బాధితులు ఒక కంప్లైంట్ తీసుకొని పోయినప్పుడే అది తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ చేయాలి. దెన్ SHO హ్యాస్ టు వెరిఫై ఇది నా జ్యూరిస్డిక్షన్లో జరిగిందా పక్క జ్యూరిస్డిక్షన్ జరిగిందా. ఆ SHO జ్యూరిస్డిక్షన్లో ఆ క్రైమ్ జరిగితే కెన్ కమెన్స్ ది ఇన్వెస్టిగేషన్. ఈ క్రైమ్ వేరే జ్యూరిస్డిక్షన్లో జరిగిందంటే ఆ ఎఫ్ఐఆర్ ఏ జ్యూరిస్డిక్షన్లో జరిగిందో ఆ జ్యూరిస్డిక్షన్కు ఆ ఎఫ్ఐఆర్ పంపి. దిస్ ఇస్ కాల్డ్ జీరో ఎఫ్ఐఆర్. జీరో ఎఫ్ఐఆర్ ఇంతకు ముందు కూడా కాన్సెప్ట్ ఉండే, బట్
there is an ambiguity in the stakeholders involved in the dispense because it's virtue of a judicial pronouncement. ఆ judicial judgment ఆధారంగా ఇప్పుడు 173లో చట్టమే చేసేసారు ఇక. సో దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఎట్ ఆల్. జీరో ఎఫ్ఐఆర్. ఎక్కడైనా ఎనీ సిటిజన్ అగైన్స్ట్ హూమ్ ఏ క్రైమ్ ఇస్ కమిటెడ్ యూ కెన్ విజిట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ గివ్ ఎ కంప్లైంట్. ఆల్ ఓవర్ ఇండియా జ్యుడిషియల్. yes it is easy. అసలు పోలీస్ స్టేషన్ పరిధిని తీసేసి ఇండియా మొత్తం ఒక పరిధిగా చేసి నా పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ రాదు అనడానికి ఇప్పుడు లేదు. ఎవరు పోయినా తీసుకోవాల్సిందే. ఈవెన్ దో మనం వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మెయిల్ వాట్సాప్ ఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడ జరిగినా మనం ఏ పోలీస్ స్టేషన్ కి ఇచ్చినా ఆ పోలీసు వారే అక్కడికి పంపాలి. ఈ 3 అడిషన్ ఎక్స్ట్రాగా వచ్చాయి. ఏదైతే మళ్ళీ 3 days లో ఇతను ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఏదైతే ఎలక్ట్రానిక్ మోడ్ పంపుతాం పోలీస్ స్టేషన్ విజిట్ కాకుండా మనం ఎక్కడ నుంచి అప్పుడు మళ్ళీ అదే ఏవో 3 రోజుల లోపల ఈ కంప్లైంట్ సిగ్నేచర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మోడ్ పంపుతున్నాడు కదా. దీనికి సరిపడా మ్యాన్ పవర్ ఉందంట డిపార్ట్మెంట్. సో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇంప్రూవ్ చేస్తున్నారు. స్టడీ వాట్ ఈస్ టు బి ఇంప్రూవ్డ్ ఓన్లీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. సార్ అంటే దీని మీద ఇప్పుడు హైదరాబాద్ లో క్రైమ్ జరిగింది సార్. హైదరాబాద్ వరంగల్ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ 3 hours జర్నీ. బట్ వేరే స్టేట్ లో ముంబైలో జరిగింది సార్. ఇంతకుముందు అంటే మనకి ఇక్కడ పోలీస్ వాళ్ళు స్టేట్ టు స్టేట్ కోఆర్డినేట్ చేసుకునేది. ఇప్పుడు మన ముంబైలో జరిగిన అఫెన్స్ ను హైదరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చిండు, 0 FIR చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏదన్నా మన వీళ్ళు స్టేట్ టు స్టేట్ ఇంటర్లింక్ వీళ్ళు సపోర్ట్ చేసుకొని ఇక్కడ ఆఫీసర్ కాకుండా అక్కడ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఈయననే పోయి లేదు. అఫెన్స్ ఎక్కడైతే ఏ పోలీస్ స్టేషన్ జూరిస్డిక్షన్ జరుగుతారో ఆ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఎఫ్ఐఆర్ చేసే పరిధి మాత్రం ఇక్కడ. ఎఫ్ఐఆర్ ఆయన అక్కడ మాట్లాడి మంచిగా రికార్డ్ బిల్డప్ చేసి దాన్ని రిజిస్టర్ దూరం అయితే రిజిస్ట్రేషన్ పోస్ట్ పంపించాలి, అక్కడ ఇన్ఫార్మ్ చేసి అండ్ ఒక కాపీ ఆన్లైన్ లో వాళ్ళకి పంపించారు. అంతే, దట్స్ ఆల్. హి హస్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్. ఎందుకంటే ఆయన జూరిస్డిక్షన్ జరగలేదు. అంతే సార్. సో ఎందుకంటే ఆ బాధితుడు ముంబై వెళ్ళలేడు ఇప్పుడు సార్. ముంబై వెళ్ళి అక్కడ ఇచ్చే పరిస్థితి ఆయనకు లేదు. ఇక్కడ ఇస్తారు. ఇట్ ఈస్ ఈజీ డ్యూటీ. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని రిజిస్టర్డ్ పోస్ట్లో వాళ్ళతో ఆన్లైన్లో ఒక కాపీ వాళ్ళకి పంపించి మాట్లాడి ఆ ఒరిజినల్ రికార్డ్ అంతా ఆ పోలీస్ స్టేషన్కి పంపాలి. అప్పుడు దే విల్ ఇనిషియేట్ ఇన్వెస్టిగేషన్. ఆ లోకల్లో ఇన్వెస్టిగేషన్ కండక్ట్. కానీ పోలీస్ స్టేషన్లో